ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన మీకు ప్రభైన యేసు క్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారని ఈ ఉదయకాల సమయ ప్రార్థనలో మిమ్మల్ని అందరినీ కూడా, మీ కుటుంబములను, మీ బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించడం జరిగింది. మీకు క్షేమము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము విస్తరించబోతూ ఉన్నాయని ప్రభువు పేరిట మీ అందరికీ తెలియచేయటకు నేను ఆనందించు వాడినై ఉన్నాను. ప్రియమైనటువంటి వారలారా, దేవుని మాట మీ కొరకు ఈరోజు తీసుకురావడం జరిగింది. నీ దేవుడే నీకు సహాయము చేయను అని దేవుని లేఖనము మీ జీవితములలో ఈరోజు దేవుడు కార్యము జరిగించి మీకు గొప్ప సహాయము దేవుడు చేయబోతూ ఉన్నాడు. మొదటి దినవృత్తాంతములో 12వ అధ్యాయము 18వ వచనం చెలవిచ్చుచున్న ప్రకారముగా దేవుడే మీకు సహాయము చేయవాడై ఉన్నాడు. మీరు ఎట్టి కార్యములను తలంచుచూ ఉన్నారు, తలపెట్టుచూ ఉన్నారు. వాటి అన్నిటి విషయంలో కూడా దేవుడు మీకు గొప్ప సహాయము చేయనై ఉన్నాడు. దీర్ఘకాలముగా జరగాల్సిన వాటి సంగతులు మీ జీవితంలో నెరవేర్పు చేయబడడానికి ప్రభువు తన కార్యమును త్వరపెట్టి మీ జీవితంలో సహాయమును అందించబోతూ ఉన్నాడు. మీరు దేవుని యందు నమ్మకముగా ఉండి ప్రార్థించి కనిపెట్టండి. ప్రభువు మీకు ఘనమైన కార్యమును జరిగించబోతూ ఉన్నాడు. ఎంతో కాలముగా ఎదురు చూస్తూ ఈరోజా రేపా అని చెప్పేసి అన్నట్లుగా నిరీక్షణతో కూడినటువంటి మీ జీవితంలో దేవుడు ఈరోజే ఇప్పుడే మీ జీవితంలో కార్యం జరిగించడానికి ప్రారంభించబోతున్నాడు. తన హస్తము మీ మీద చాపి, మీ కుటుంబముల మీద చాపి, మీ బిడ్డల జీవితం మీదపై చాపి దేవుడు మీకు క్షేమమును విస్తరింప చేయబోతున్నాడు, మీకు అభివృద్ధిని విస్తరింప చేయబోతున్నాడు, మీ కార్యములలో విజయమును దయచేయబోతున్నాడు ప్రభువు. నమ్మండి, విశ్వసించండి. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశములు అవి ప్రయోజనకరముగా, మేలుకరముగా ఉన్నాయి. ప్రియులారా, మీ ఎడల దేవుడు తన కార్యములు జరిగించేవాడుగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసముతో మీరు ప్రార్థించండి. ప్రభువా, నీ సహాయమును నేను పొందుకొనుచున్నాను, మీ కృపను నేను పొందుకొనుచున్నాను, మీకు వందనములు ప్రభువా అని చెప్పి దేవుని ఎదుట మీరు ప్రార్థించేవారుగా, నమ్మకస్తులుగా ఉండండి. మీరు గొప్ప సహాయమును మీరు పొందబోతూ ఉన్నారు. మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, నా యేసయ్య, మీరు ఘనమైన దేవుడువు, గొప్ప దేవుడువు. అయ్యా నా తండ్రి, నా తండ్రి జక్కయ్య ఇంటిలోకి వచ్చిన వెంటనే అక్కడ రక్షణ కలిగింది. మీరు చెప్పారు ప్రభువా నా తండ్రి, మీ రక్షణ అయ్యా నా తండ్రి ఆ కుటుంబమునకు అనుగ్రహించారు. వారి యొక్క జీవితంలో నా పాప మాలిన్యం అంతటిని తొలగించారు. అయ్యా, నీతిమంతుడిగా జక్కయ్య మార్పు చెందబడ్డాడు. ప్రభా అయ్యా, ఈ దినమున మీరు మాకు సహాయము నేనే చేయుచున్నానని మీరు చలవిచ్చిన మాటలను నమ్మి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఎంతో కాలముగా ప్రభా మేము ఎదురు చూస్తున్న ప్రతి కార్యము విషయంలో మీరు గొప్ప సహాయం చేస్తున్నందుకు నేను నమ్ముచున్నాను. ప్రభా,